బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అదానితో ఒప్పందాలు చేసుకుని తమపై బురద చల్లుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. సీఎం రేవంత్ కు అదానితో ఒప్పందాలు ఉన్నాయన్న బీఆర్ఎస్ ఆరోపణలను వీరేశం కొట్టిపారేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదన్న ఎమ్మెల్యే వీరేశంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ప్రారంభం రోజున ఇక మరి రచ్చరచ్చగా తెలంగాణ సమావేశాలు అయితే కొనసాగాయి. మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు నకిరేకల్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? మరి మొదటి రోజునే బీఆర్ఎస్ సభ్యుల్ని అరెస్ట్ చేయడము, మరి ఇదంతా ఏం చెప్తారు? వాళ్ళు అరెస్ట్ కావాలి, మీడియాలో ప్రేమ కావాలి, ప్రజల్లో వాళ్ళ పలుచన పడుతున్నటువంటి వాళ్ళ పలుచదనాన్ని కొంచెము ప్రేమ చేసుకోవాలనేటువంటి గేమ్ తప్ప వాళ్ళని పట్టించుకునే స్థితిలో మేము లేము, పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు, వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా లేదు. అంటే మీ జాతీయ నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరి అదానీని వ్యవహారంలో పార్లమెంటు వద్ద కూడా వ్యతిరేకిస్తున్నారు. మోదీ అదానీ సంబంధించిన ఫోటోలు ప్లకార్డులతో పాటు మరి ఇట్లాంటి నిరసన తెలియజేస్తుంటే రాష్ట్రంలో మీరు అదానీతో స్నేహం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి అదానీ కలిసి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, చీకటి ఒప్పందాలు జరిగాయని హరీష్ రావు లాంటి వారు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఆధారాలు చూపించాలిగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఆధారాలు చూపించాలిగా, బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు చూపించాలిగా. అదానికి నా నియోజకవర్గంలోనే నియరెస్ట్ 300 ఎకరాల పైచిలకు భూములు కొనిచ్చింది గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, గతంలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులే కొనిచ్చేసారు. అదానితో అంటగాగింది వాళ్ళు, అదానికి భూములు ఇచ్చింది వాళ్ళు, అదాన్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానించింది వాళ్ళు, పెట్టుబడులు పెట్టమని కోరింది వాళ్ళు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ విధానం అదాని యొక్క దందాలు, అదాని యొక్క వ్యాపార విస్తరణ, వ్యాపార సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకం. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి పోయిన మా ఎంపీలు కూడా అక్కడ ఫైట్ చేస్తారు. అంటే ఈ రాష్ట్రం నుంచి పోయినటువంటి మా ఎంపీలు మా కాంగ్రెస్ పార్టీ విధానం అయినప్పుడు, మా ముఖ్యమంత్రి కూడా అదానికి వ్యతిరేకమైనప్పుడే కదా ఆడ మాట్లాడగలిగేది. బతుకమ్మ అనేది తెలంగాణకు ఒక ప్రత్యేకమైన, ప్రపంచంలోనే ప్రత్యేక పండుగ. ఈ అంశంలో మరి గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంది, కానీ ఇప్పుడు మీరు రూపొందించిన దాంట్లో అది లేదు. దీని పట్ల బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, దీనికి ఏం చెప్తారు? అంటే బతుకమ్మ అనేటువంటిది అధికారిక పండుగగా గత ప్రభుత్వము ప్రకటించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ కాబట్టి మేము కూడా దాన్ని 100% గౌరవిస్తున్నాం. అట్లనే అధికారిక పండుగనే బతుకమ్మను జరుపుతాం. ఇలా ఒక బతుకమ్మ కాదు, బోనాలు కూడా తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగం. బోనాలు అన్ని కులాలు ఎత్తుతారు, ఎస్సీలు ఎత్తుతారు, బీసీలు ఎత్తుతారు, ఓసీలు ఎత్తుతారు, అన్ని కులాలలో బోనాలు ఎత్తుతారు. బతుకమ్మ సంబంధించి ఇలా ఎస్సీ ఎస్టీలు బీసీలలో కొన్ని కులాలు బతుకమ్మ ఆడనటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఆ చేతిలో ఒక బతుకమ్మ పెడితే బతుకమ్మ మీద మళ్ళీ బోనాలు కూడా పెట్టలేము. కాబట్టి బతుకమ్మ బోనాలు అనేటువంటి తెలంగాణ కల్చర్లో అంతర్భాగమై అవి కంటిన్యూ అవుతూ ప్రపంచానికి ఈ కల్చర్ను గొప్పగా చూపించేస్తున్నాం. కాబట్టి దాని అవసరం లేదు. ఆ కరువు కాటకాల్లో పండేటువంటి పంటలను కూడా ప్రతిబింబంగా ఈరోజు మనం ఆ పంట వరి కానీ, మొక్కజొన్న కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ పెట్టాం. ఈ కార్యక్రమాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు అంటే ఈరోజు డిసెంబర్ 9, ఈ రోజున మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ప్రతిరోజు ఇదే రోజున కూడా మరి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని ఒక గెజిట్ విడుదల చేయడం. సో మొత్తానికి తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ అని చెప్పడం కోసమే మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అది డెఫినెట్లీ మేం కాదు కదా, అసెంబ్లీలో కేసీఆర్ చెప్పింది కదా, తెలంగాణ ముమ్మీటికి సోనియా గాంధీ ఇచ్చింది, దీన్ని చెప్పక తప్పదు, ఎవరు ఏమైనా 600 అయినా 100, 112 అయినా దీన్ని అంగీకరించి తీరాలన్నాడు కదా. ఆ రోజు అంగీకరించిన అయినా ఈరోజు దీన్ని తప్పుపట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు కదా. తెలంగాణ ఆ రోజు డిసెంబర్ 9 ప్రకటన కోసం ఒక ఉద్వేగభరితంగా తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని, ఈ ప్రధాన పార్టీ బాధ్యతలో ఉన్న తను నిర్ణయం తీసుకొని అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్తో మాట్లాడి అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి రోజు. ఈ శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే పరిస్థితి ఉందా? ఇంకా కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల్లో వాటి సంగతి ఏం చెప్తారు?
1 by 1 అన్నిటిని కూడా అమలు చేస్తాం. అమలు చేయటంలో 4 రోజులు ఆలస్యం అయితే కావచ్చు, కానీ అమలు చేయటం అనేటువంటిది ఏ కార్యక్రమాన్ని కూడా 100 రోజుల్లో మీరు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేశారు, మీ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. మరి ఇప్పుడు 1 year అయిపోయింది, 2వ సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టారు, 2 రోజులు అయిపోయింది, ఏం చెప్తారు? 100 రోజుల్లో మేజర్ అంశాలని మేము అమలు చేసినాం. ఉచిత బస్సు కానీ, ఉచిత 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఆ తర్వాత వచ్చేసి ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, రైతుల రుణమాఫీ కానీ, ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించినటువంటి ప్రకటన కానీ, ఇవన్నీ కూడా మేజర్గా మేము చేయగలిగినాం. తెలంగాణ శాసన సమావేశాలు మొదటి రోజున కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి రాహుల్ గాంధీ అదాని ఫోటో వేసిన టీషర్ట్లు ధరించిన కారణంగా మరి వారందరినీ కూడా అసెంబ్లీలోకి అనుమతించలేదు, అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై ఈ రోజు మొదటి రోజున అయితే ప్రారంభోత్సవం కావచ్చు, విగ్రహావిష్కరణ విషయంలో ప్రభుత్వం ఒక గెజిట్ జారీ చేసింది. సాయంత్రం 6 గంటలకు కూడా విగ్రహావిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు కావడం, ఇదే రోజున మరి ప్రతి ఏడాది కూడా మరి ఈ ఉత్సవాలు నిర్వహించాలనే కార్యక్రమం చేపట్టడం కావచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి గతంలో తెలంగాణ గీతం కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కావచ్చు, అధికారికంగా వాళ్ళు ఏనాడు చేపట్టలేదు. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంటే అడ్డుపడుతున్నారు. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ విషయంగానే చూస్తున్నాం తప్ప దీన్ని అధికారికంగా చూడట్లేదు. మొత్తానికి 6 గ్యారెంటీల విషయంలో కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 1 by 1 అమలు చేస్తామని చెప్పి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యసాయితో శ్రీనివాస్, అసెంబ్లీ నుంచి మహాన్యూస్.